మహేష్ బాబు రీసెంట్ మూవీస్ లో వేరియేషన్ అయితే పెద్దగా ఉండదు. ఈ ముఫాసా క్యారెక్టర్ లో కూడా పెద్దగా వేరియేషన్స్ అయితే ఉండవు. బట్ బాబు ఫ్యాన్స్ తో మూవీ చూడడం ఒక వైబ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. లయన్ కింగ్ ఫ్రాంచైజ్ లో ప్రీక్వెల్ గా తెరకెక్కిన ముఫాసా ఫిల్మ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో హాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజు రిలీజ్ అయింది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కో లాంగ్వేజ్ లో అక్కడి స్టార్స్ తో వాయిస్ ఓవర్ ఇప్పించడం. మరి ముఫాసా లయన్ కింగ్ ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా ఉందా లేదా, బాబు ఫ్యాన్స్ ఎంతవరకు సాటిస్ఫై అవుతారు, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే మూవీ రివ్యూస్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ రెగ్యులర్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, సింబా తన కూతురు కియారాని రఫీకి అండ్ డెమన్ అండ్ పొంబాలకి అప్పచెప్తూ తిరిగి వచ్చే వరకు చూసుకోమని చెప్తాడు. అయితే సింబా తిరిగొచ్చే గ్యాప్ లో కియారాకి రఫీకి తన గ్రాండ్ ఫాదర్ అయిన ముఫాసా స్టోరీని చెప్తాడు. ఇదే మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, కిడ్స్ తో మూవీకి వెళ్దాం అనుకునే వాళ్ళు, లయన్ కింగ్ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మూవీని మిస్ కావద్దు. మీరైతే పెద్దగా డిసప్పాయింట్ అవరు. బట్ ఎవరైతే లయన్ కింగ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళైతే డిసప్పాయింట్ అవుతారు. బట్ ముఫాసా అనే క్యారెక్టర్ పైన ఒక మూవీ రావడం, అది డబ్బుడ్ వర్షన్స్ లో అవైలబుల్ గా ఉండడంతో లయన్ కింగ్ ఫ్యాన్స్ అయితే అసలు మిస్ కావద్దు. ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలా లేక ఓటీటీలో చూడాలా అంటే నేనైతే 3D కిల్లా. టాప్ సినిమాటోగ్రఫీ, టాప్ విజువల్స్ అండ్ బెస్ట్ 3D వర్క్, టెక్నికల్ గా ది బెస్ట్ అని చెప్తా. సినిమా మొత్తం మీద బెస్ట్ సీక్వెన్సెస్ అయితే పెద్దగా అయ్యే ఉండవు. ఫస్ట్ హాఫ్ లో ఒకటి అండ్ క్లైమాక్స్ లో ఒకటి తప్ప ఎలివేషన్ సీన్ లో హైలైట్ సీన్స్ పెద్దగా అయితే ఉండవు. రన్ టైం చూస్తే 2 hours కూడా లేదు. ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే మూవీ ఎక్స్పెక్ట్ చేసినట్టే మంచిగానే వెళ్తుంది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ బాగా చేశారు. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మూవీ బాగా స్లో అవుతుంది. స్టోరీ అసలు కథలనే కదలదు. దానికి తోడు మాట్లాడితే వచ్చే ఆ సాంగ్స్ తెలుగులో అయితే హారబుల్ గా ఉన్నాయి. ఇక దానికి తోడు నేను వెళ్ళిన థియేటర్ లో అయితే ఇంటర్వెల్ అయిపోయినా కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక 15 minutes ని అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఒక 20 minutes పాటు వేశారు. బట్ సెకండ్ హాఫ్ అంతా చాలా హారబుల్ గా గడిచిందని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ లాస్ట్ 10 minutes. అలా ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ చూసామనే ఫీల్ వస్తుంది తప్ప ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ రేంజ్ లో అయితే మూవీ ఎక్కడ ఉండనే ఉండదు. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే, ప్రతి క్యారెక్టర్ కి మన వాళ్ళు ఇచ్చిన వాయిస్ ఓవర్స్ బాగానే సెట్ అయ్యాయి. ద లెజెండరీ టిమోన్ అండ్ పుంబా క్యారెక్టర్స్ కి బ్రహ్మానందం అండ్ ఆలీ గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళని తప్ప ఈ క్యారెక్టర్స్ లో ఎవరిని ఊహించుకోలేం. బట్ సాడ్లీ వాళ్ళ పార్ట్ అయితే మూవీలో పెద్దగా అయ్యే ఉండదు. టాకీ క్యారెక్టర్ లో సత్య కూడా డీసెంట్ గానే వాయిస్ ఓవర్ ఇవ్వగా, ముఫాసా క్యారెక్టర్ కి మహేష్ బాబు కూడా డీసెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. బట్ మహేష్ రీసెంట్ మూవీస్ లో వేరియేషన్ పెద్దగా ఎలా అయితే ఉండదు. ఈ క్యారెక్టర్ లో కూడా పెద్దగా వేరియేషన్స్ అయితే ఏం కనపడవు. మహేష్ టోన్ సాడ్ గా, స్లోగా అండ్ ఇంటెన్సివ్ గా ఉంటుంది తప్ప పంచ్ డైలాగ్స్ అండ్ కామెడీ చేయడం లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్చువల్ గా మహేష్ చాలా టైమింగ్ ఉన్న యాక్టర్. బట్ ఈ క్యారెక్టర్ వరకు ఎక్స్పెక్టేషన్స్ ని పెద్దగా రీచ్ కాలేదు. బట్ బాబు ఫ్యాన్స్ తో మూవీ చూడడం ఒక వైబ్. అసలు ఒక స్టార్ హీరో మూవీకి వెళ్తే ఎలా ఉంటుందో అబ్సల్యూట్లీ అలాంటి వైబే క్రియేట్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే అసలు మిస్ కావద్దు. బట్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు. సో ఈ వీకెండ్ పిల్లలతో సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ముఫాసా ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. రిమైనింగ్ మూవీస్ చూసాక ఏది బెస్ట్ అనేది మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది ముఫాసా ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. యూఐ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.